దరిద్రంగా ఉన్నాయి హాస్టల్స్. టార్చర్ అసలు ఇంత వింటలేదురా మావి. ఆఫీస్ బంద్ క్యాంపకోలా. ఇప్పుడు ఆ క్యాంపకోలా ఎట్లా వచ్చిందిరా మా ఆఫీస్? ఒక సిప్ దాగి చెప్తా, ఎందుకంటే అరగదు మళ్ళీ. దిస్ ఈస్ ఫ్రీ. ఒక రివ్యూ కోసం అమ్ముడు పోయాం. నేనని కాదు, అందరు అమ్ముడు పోతున్నారు. ఈ దేశాన్ని మార్చాలనుకుంటారు కానీ మనమే మారము. చూసారా, ఒక రివ్యూ కోసం క్యాంపకోలాకే నువ్వు మారిపోయినావు. బొక్కల ఓటుకి ఎంత ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలకి. నేను టిప్పే 15 రూపాయలు ఇచ్చిన. నేను క్యాంపకోలా తీసుకొని జెన్యూన్ రివ్యూ ఇచ్చిన. నువ్వు జెన్యూన్గా ఇచ్చిన. మేము రివ్యూ జెన్యూన్గా ఇచ్చాం కానీ స్టిల్. అరే మ్యాప్స్ బెటర్. ఏం మ్యాప్ అదే? ఎంజీబీఎస్ కాదు, ఫస్ట్ హాస్టల్ చూడొద్దారా? కోంపల్లి కాలేజ్ దగ్గర. నీ దగ్గర ఉంది మైక్? నా దగ్గర ఉంది, చెప్పు. కోంపల్లి శివశివాని కాలేజ్ దగ్గర ఎట్లున్నారా అసలు? దరిద్రంగా ఉన్నాయి హాస్టల్స్. టార్చర్ అసలు ఇంత వెంటిలేషన్. మీకు ఒక బిజినెస్ ఐడియా కావాలంటే కోంపల్లిలో వచ్చి హాస్టల్లో పెట్టండి. మంచి హాస్టల్ మంచిగా ఉండాలి. వెలుతురు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ఓకే, వెలుతురు ఉండాలి. నాది. అండ్ రేట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే కాలేజెస్ ఆర్ చార్జింగ్ 13,000 per month. ఎస్. సో మీరు ఆ బడ్జెట్లో మీరు 15,000 పెట్టినా కానీ పీపుల్ విల్ స్టే డెఫినెట్లీ. పిల్లలు ఉండాలనుకుంటే ఉండొచ్చు, అంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అదేంటి, స్టాన్జా అని ఒక హాస్టల్ ఉందన్నమాట. అన్నిటికంటే ఎవరిని అడిగినా కానీ స్టాన్జా ఇస్తే రిచ్, ది బెస్ట్ హాస్టల్ అని చెప్పేసి చాలా మంది చెప్పారనమాట. మేము వెళ్ళాం. సో అది ఎట్లా, ఇట్స్ లైక్ స్టాన్జా అన్న ఒక హాస్టల్ అది హాస్టల్ కాదు, అది మోడర్న్ స్టైల్ ఆఫ్ లివింగ్ అని. అక్కడికి వెళ్ళాం మేము అందరం, నేను, మా బ్రదర్, మా వెంకట బ్రదర్ కాలేజ్ హాస్టల్ వద్దని. స్టాన్జా తోపన ఎట్లా అనుకున్నాం అంటే, చాలా మందిని అడిగినాం, 4-5 పిల్లల్ని అడిగినాం అనమాట. నాట్ పీపుల్, పిల్లల్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని అడిగినాం. హూ ఆర్ స్టేయింగ్ ఇన్ నియర్ కోంపల్లి అండ్ ఇంకోటి ఏంద్రా స్టేయింగ్ నియర్ బై. అట్లుంది వద్దులే. సో కొంపల్లిలో ఉన్న రోడ్ పైన వెళ్తుంటారు కదా పిల్లలు. సో వి ఆస్క్ దెమ్ అనమాట. సో ఎట్లుంటుంది, ఏంటి బెస్ట్ హాస్టల్ ఏంటిది, మంచిగా ఉంటుంది ఏంటంటే స్టాన్జా బ్రో, స్టాన్జా అన్నాడు. నేను కూడా నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి వాడు అది ఎందుకు వస్తుందో తెలియదు అప్పుడు. నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ కూడా అక్కడే చదువుతున్నాడు. అంటే ఆయనతో మాట్లాడినా కూడా స్టాన్జా అని చెప్పిండు. వాళ్ళ ఫ్రెండ్స్, నేనేం చెప్పా, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా కనుక్కోండి, అందరూ స్టాన్జా అన్నారు. ఇంకా స్టాన్జా గురించి మన వెంకట ఏం చెప్తాడో. అదే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎల్బీ నగర్ 64 కిలోమీటర్లు, మన ఇట్లా లోకల్కి వెళ్తే 17 కిలోమీటర్లు. 64. థ్యాంక్స్ రా మా ఆఫీస్. 100 రూపాయలు కొట్టిస్తా. అవి 100 రూపాయలు ఏందిరా మా ఆఫీస్, ఇంకో 0 యాడ్ చేసుకో. సరే 500 వేసుకోలే కానీ సరే. ఎనీవేస్, సో స్టాన్జాకి వెళ్ళినాం అనమాట. సో ఆబ్వియస్లీ వీఆర్ గ్రీటెడ్ విత్ స్లష్ అండ్ మడ్, బురద మొత్తం గలీజ్ ఉంది ముందు. సో లోపల బట్ స్టిల్ హోప్తో పాజిటివ్గానే ఉన్నాం అనమాట. వెళ్ళంగానే మంచిగా గ్లాసెస్ అండ్ ఆల్, మంచి పెయింటింగ్, డిఫరెంట్ చైర్స్. మనం ఒక కెఫేకి వెళ్తే ఎట్లుంటుందో అలాగనే ఉంది, బాగుంది. అండ్ పిల్లలందరూ బైక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో పైకి వెళ్ళాం అనమాట. అడిగినాం, సో 2 షేరింగ్ ఉందా అంటే ఉంది అని అన్నాడు. సో పైకి తీసుకెళ్ళాడు, ఒక పర్సన్ వచ్చాడు మాతో పాటు. వెళ్ళి లోపలికి వెళ్ళంగానే హాల్ అంతా ఒక 15 బెడ్లు ఉన్నాయి హాల్లో. ఓకే, కొంతమంది కూడా ఉన్నారు. ఓకే, సో హాల్లోంచి తీసుకెళ్ళి రూమ్ చూపించాడు, 2 షేరింగ్ రూమ్ చూపించాడు అనమాట. కమోడ్లో నీళ్ళు కారుతూనే ఉన్నాయి. సో మేబీ ఫిక్స్ చేస్తాడేమోలే. సో మేము అనుకున్నాం సరేలే, ఈ 2 షేరింగ్ ఇట్లుంది కదా, 2 షేరింగ్ వరకు. మరి హాల్లో జనాలు ఉన్నారు, అన్నిట్లో ఇంతేనా లేకపోతే ఇక్కడ అంటే, హాల్లో మొత్తం ఇక్కడంట. అంటే మొత్తం అపార్ట్మెంట్ మొత్తం మీద హాల్లో 15 మంది ఉంటారు. ఆ 3 BHK అపార్ట్మెంట్లో 15 మంది హాల్లో పడుకొని ఉంటారంట. వీళ్ళందరూ సింగిల్ బెడ్ వీళ్ళతో. అండ్ కావాల్సిన రూమ్ షేరింగ్ ఇవన్నీ వీళ్ళకి కావాలి, మనకి ఇస్తారు రూమ్ వరకు.
మేము షాక్ అసలు. వాట్ ద హెల్, 15 మంది హాల్లో పడుకోవడం ఏంది అసలు? కనీసం అసలు వాళ్ళు అందరు చదువుకునేటోళ్ళు, అసలు ఏం చదువుకుంటారు, ఎక్కడ కూర్చుంటారు ఏమో నాకు అర్థం కావట్లే. ఇక నాకు తెలిసి మొత్తం వర్కర్స్, ఇక నాకు తెలిసి మామూలు లేబర్ పీపుల్ ఎవరైతే కనుక ఉంటారో, మినిమం మీడియం వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకుంటారేమో, వాళ్ళు ఉంటారేమో అనిపించింది అసలు. వామ్మో, అంటే రూమ్ వైజ్ ఓకే, రూమ్ వైజ్ బాగుంది, లైటింగ్ ఈస్ గుడ్. కాకపోతే ఇక రోజంతా లైట్ వేసుకొని ఉండాలి. ఇంకా మనం అమీర్పేటలో ఉన్నట్టే, అట్లా అమీర్పేట మనకు సైడ్కి అట్లీస్ట్ వెళ్తూనే ఉండేది లేరా. వామ్మో, సో క్రేజీ. చాలా చాలా డేంజర్గా ఉంది. మిగతా హాస్టల్ చెక్ చేసా కూడా అసలు అది ఏమో, ఒక్కొక్క రూమ్లో వాళ్ళు 5 బెడ్స్ 6 బెడ్స్. అసలు ఆ హాస్టల్ ఆ బెడ్లను అతికిచ్చేసి ఉంటాయి ఫస్ట్. అసలు ఏమో జాయింట్ ఫ్యామిలీ నాకు అర్థం కాదు. అండ్ ఇంకో హాస్టల్కి వెళ్ళినాం. ఆ హాస్టల్లో 5 ఫ్లోర్స్. ఆ హాస్టల్కి లిఫ్ట్ తీసేసారు, ఎందుకంటే వాళ్ళకి రిపేర్లు ఎక్కువ అవుతాయంటే లిఫ్ట్కి. అది అసలు కాదురా, అన్ని ఫ్లోర్లు ఎట్లా ఎక్కుతాడు రా వాడు పైకి? లిఫ్ట్ తీసేయడం ఏంద్రా అసలు, వాడు పాపం కాదురా. మళ్ళీ సో దానికి మరి కాంపన్సేట్ ఎట్లా చేస్తున్నాడు అంటే, కింద ఫ్లోర్స్ లో ఎవరైనా ఖాళీ చేస్తే మీరు వచ్చి కూర్చోవచ్చు, మీరు వచ్చి ఆ బెడ్ తీసుకోవచ్చు అని అంటాడు. అండ్ ఆల్సో ప్రతి రూమ్ ఉంది ఇంత పెద్ద డస్ట్బిన్ ఉంది. ఆ డస్ట్బిన్ ఎప్పుడు క్లీన్ చేస్తారో అర్థం కాదు, కంపు కొడుతుంది. క్రేజీగా ఉన్నాయి అసలు అపార్ట్మెంట్. స్టేర్స్ మీద పాన్ పరాగులు అవన్నీ మంచిగా స్టెయిన్స్ అనమాట. మనం గాంధీ తాత లేక మొత్తం క్లీన్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇంకా గాంధీ తాత క్లీనింగ్ ఏంది? స్వచ్ఛ భారత్, అదే మన మున్నాబాయి లగేర్, అదే సెకండ్ ఉందా, సరే మన శంకర్దాద జిందాబాద్ ఉందా, జిందాబాద్ లో అంతే. వాడు పాన్ పరాగు ఊస్తా ఉంటాడు, వీడు వెళ్ళి క్లీన్ చేస్తా ఉంటాడు. అట్లా చాలా కాదు అసలు. అక్కడ స్టూడెంట్స్ ఉండే ఏరియా అయితే నాకు అనిపించలేదు. మళ్ళీ అక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారో ఏందో అర్థం కాలేదు. సరే కనీసం జాబ్ చేసే వాళ్ళు అంటే సరే, వాళ్ళు వచ్చారు, వర్క్ చేసుకున్నారు, పడుకున్నారు, వెళ్ళిపోయారు. వీడు కనీసం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూర్చొని చదువుకోవడానికి అంతమంది రూమ్లో ఉన్నప్పుడు వాడు కనీసం మినిమం ప్రైవసీ కూడా లేదు వాడికి. చదువుకోవడానికి కనీసం వాడికి ఆ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేడు. సో బెస్ట్ ఏంటిదంటే నలుగురు కలిసి ముగ్గురు కలిసి ఒక సింగిల్ బిహెచ్కే తీసుకోవాలి. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఎవడు ఇయ్యడు. ఇక్కడ అట్లనే ఉన్నాయి, ఇచ్చేటట్లు లేడు. ఒకవేళ ఇచ్చినా కానీ ఐ డౌట్ ఇట్. అయినా కానీ అసలు అట్లా ఎట్లా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పేరెంట్స్ కూడా ఎట్లా జాయిన్ చేస్తున్నారో పిల్లల్ని నాకు అర్థం కావట్లేదు ఇట్లాంటి కండిషన్స్లో. అసలు ఒకటి కాదు, 2 కాదు, 5-6 చూసినాం కదా. 5-6 చూసాము. 5-6 చూసాము, 5-6 ఈజీగా చూసాము మనం. 5-6 చూసినాం, అన్ని టార్చర్ అసే ఉన్నాయి, ఏది లేదు కనీసం. సరే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది వెళ్దామంటే స్టాన్స్ అవార్డు 10,000 రూపీస్. నేను కదా మాట్లాడింది. స్టాన్స్ అవార్డు ఫస్ట్ 12 months అగ్రిమెంట్ అంట. 12 months అగ్రిమెంట్, 9,500 రెంట్. దాంతోపాటు 10,000 రూపీస్, 10,500 సంథింగ్ జాయినింగ్ ఫీజు. ఒకవేళ నువ్వు మధ్యలో వదిలేస్తే ఆ 12 monthsలో ఆ 10,000 కూడా ఇయ్యడు. 12 months తర్వాత అయితే ఆ 10,000 అనేది ఇస్తాడు. ఇయర్లీ 3,500 రూపీస్ అనేది మెయింటెనెన్స్. ఇంకో 700 రైట్, 3,700 మెయింటెనెన్స్. ఇంకోటి 500 700 సంథింగ్ ఏదో బాక్సింగ్ అంటారా వాడు, నాకు అర్థం కాలే. సరే అదొకే. ఇది కాకుండా కరెంట్ బిల్ మంది అంట. ఇంకెందుకు అసలు కాదురా, అసలు ఇంకెందుకు రా. అట్లీస్ట్ కరెంట్ బిల్ అయినా 9,500 అన్నప్పుడు హీ షుడ్ హ్యావ్ పేడ్ ద కరెంట్ బిల్. అవును, అది కూడా ఏంది, వాడు స్టాండ్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేయాలంటే, ఆ ఉన్న బెడ్రూమ్, ఆ హాల్ అనేది వీళ్ళకి ఇచ్చేసి, ఆ రూమ్స్ జస్ట్ సింగిల్ బెడ్రూమ్, 3 bedrooms 3 bedrooms ఉంటే ఆ 3 bedroom, ఒకటి 4, ఒకటి 3, ఒకటి 2 అట్లా ఇచ్చుకొని ఓన్లీ 7 members కి ఆ టోటల్ 3 BHK ఇచ్చేయాలి. అప్పుడు నువ్వు కరెంట్ బిల్ అన్ని మందికి పెట్టి స్టాండ్స్ ఈజ్ లైక్ లూటింగ్. ఇంకా ఒకడు ఈవ్ హాస్టల్స్ అని ఒకడు పెడుతున్నాడు. సో మేబీ దట్ విల్ బి లిటిల్ బిట్ బెటర్. అది కూడా కొత్తది కాబట్టి చెప్పలేదు. మేబీ 9,000 పెట్టిండంటే వాడు కూడా మళ్ళీ కరెంట్ బిల్ మన దగ్గర ఉంచుతాడు ఈజీగా. ఇవన్నీ ఎట్లా నానక్రంగూడలో హాస్టల్స్ లో ఉన్న రేట్లు ఇవన్నీ. ఆడ కూడా అంతే, ఆల్మోస్ట్ 11,000 10,000. కానీ అక్కడ మెయింటెనెన్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ మన నానక్రంగూడలో ఉన్నప్పుడు, నానక్రంగూడ ఎందుకు మన అక్కడ గచ్చిబౌలిలో ఆడ ఉన్నప్పుడు కూడా మేము 4 sharingలో ఉన్నప్పుడు 6,000 7,000లో ఉండేటోళ్ళం. అది కూడా ఎంత బాగుండేది.
వాడు ఏం చేశాడు, ఒక సింగిల్ 3 బెడ్రూమ్స్ చేసి పెద్ద బెడ్రూమ్ని 4 షేరింగ్ చేశాడు, చిన్నది 3 షేరింగ్. స్పేషియస్ ఉంటుంది, దానికి ఒక బాల్కనీ ఉంటుంది. మధ్యలో కిచెన్ ఏం చేశాడంటే 1 BHK చేసాడు, కిచెన్ 1 షేరింగ్ ఇచ్చాడు. అది ఒక రూమ్కి చేశాడు, ఒక రూమ్కి చేశాడు అది. అండ్ అది కూడా వాడు 1 BHK చేసి వాడు 1 BHK చేసి దాన్ని కూడా 3 షేరింగ్ కాస్ట్కి ఇచ్చేసిండు. 11,000 12,000 చేసాడు అప్పుడు. లేదు 6,000 7,000కి అది. అవును, అప్పుడు ఒకడు అంతే చచ్చిపోయాడు 1 BHKలో. ఎప్పుడు అదే ఒకటి చచ్చిపోయాడు అంటే వేరే హాస్టల్లో టాక్ వచ్చింది కదా, గుర్తుందా? హాస్టల్లోనే ఎక్కడో కిందనే ఒకటి చచ్చిపోయాడు, 2 రోజులకు కానీ తెలవలేదు అని చెప్పి. పక్క రూమ్ ధర అది పక్క రూమా? అలా ఉంటాయి వ్యవహారాలు. సో కోంపల్లిలో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్, హాస్టల్ బిజినెస్ పెట్టండి, నీట్గా మెయింటైన్ చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పీపుల్, డెఫినెట్లీ వచ్చేస్తారు. బామ్మో ఏందిరా భయ్ అసలు ఇంత గలీజా? ఆ బెడ్స్ కూడా బాగాలే, బెడ్లు కూడా బెడ్ బాక్స్ వచ్చి అసలు అలాంటి రూమ్లో ఉంటేనే ఫస్ట్ హెల్త్ పాడవుతుంది. రూమ్కి వెళ్ళంగానే వెళ్తురు కావాలి, వెళ్ళంగానే ఇక్కడ చీకటి వస్తుంది. చీకటి, కరెంట్ బిల్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అసలు అంతమంది ఉంటే ఫస్ట్ వాడు వైఫై ఎట్లా పనిచేస్తుంది? అసలు పనిచేయదు. 15 మంది పెడితే అసలు రూమ్కి ఒకటి ఇచ్చినా కానీ సరిగా పనిచేయదు రౌటరు. అవును. పైకి కల తెలీదు. కరీంనగర్, వరంగల్, కరెక్ట్ వెళ్ళాం అంతే. అదే ఔటర్ రింగ్ రోడ్లో డ్రైవ్ చేయాలి అంటే అదో వ్యవహారం కావాలి. ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలా, అది అర్థం కాదు. పైన సేమ్ అదే ఉంటుంది, కింద సేమ్ అదే ఉంటుంది, ఎటు పోవాలో అర్థం కాదు. అందుకే ఇండియా రిలేటెడ్ ఒక మ్యాప్స్ యాప్ కావాలా. చైనా వాడు గిబిలీ లెక్క, గిబిలీ కాదు బిలిబిలి. మేము అసలుకే ట్రిప్కి వెళ్తున్నాం థాయిలాండ్. ఏమో 2 వెళ్తామో 3 వెళ్తామో. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని బ్లాగ్లో చూపిస్తాం. ఒకవేళ మీరు ఎప్పుడైనా మా వీడియో ఆ థాయిలాండ్ బ్లాగ్ చూసినప్పుడు దాన్ని ఖచ్చితంగా వాడిని బండబూతులు తిట్టాలి. వాడి పేరు CH భువన్ చంద్ర. సో వీఆర్ ఇన్ ఎల్బీ నగర్ రైట్ నౌ. అండ్ మా ఫ్రెండ్ గారిని దింపేసినాము, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని దింపేసినాం అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు నార్సింగి వెళ్ళాలి. సో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి దెన్ చిల్ అవుతాం. లేకపోతే కనుక ఈ ట్రాఫిక్లో పోవడం, నార్సింగి పోవడం అనేది ఒక టార్చర్ విషయం. సో ఇట్స్ బెటర్ టు గో వయా అవుటర్ రింగ్ రోడ్ 1 hour. ఈవెన్ దో కిలోమీటర్స్ వచ్చేసి అరౌండ్ 70 kilometers వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ మీద. బట్ లోకల్ నుంచి అయితే కనుక 22 kilometers వస్తుంది. బట్ స్టిల్ 22 kilometers నీకు ఎంత పెట్రోల్ అవుతుందో 50 kilometers కూడా అంతే పెట్రోల్ అవుతుంది. స్మూత్గా వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యవహారం వేరు. సార్ పోలీస్ వచ్చి వెళ్ళమన్నారు. సో వీఆర్ మూవింగ్ రైట్ నౌ. ఎక్కిస్తున్నాడు రాగానే వెళ్ళిపోతాం. ఎక్కిస్తున్నాడు రాగానే ఆయన కూడా నవ్వుతున్నాడు పోలీస్ కూడా. ఇంకా ఆ తర్వాత ఇందాక అన్నట్టు CH భువన్ చంద్ర గారిని పిక్ చేసుకొని వాళ్ళ చెల్లెని కూడా పిక్ చేసుకొని AAA సినిమాస్కి వచ్చేసాము హరిహర వీరమలు చూడడానికి. అండ్ ఫ్రాంకీ తిన్నాం, బొక్కాలకనే ఉంది. అండ్ కిందకి వెళ్ళిపోయి అమోఘాలో ఛాయ్ తాగుతూ ఉంటే పక్కనే ఉన్న మల్పూరి కనిపించింది. మల్పూరి తినేసి ఇక దాని సినిమా షూ చేసినాం. AAA సినిమాస్లో ఫేమస్ ఏంటిదంటే అల్లు అర్జున్ లౌంజ్ అనమాట. సో అది చూసేసి ఇక సినిమా స్టార్ట్ చేసాము. ఎట్లా మావి షూట్ చేసిన సీన్ లాస్ట్ మీరే షూట్ చేసిన బాగా షూట్ చేసిన సినిమా చూసేసి నెక్లెస్ రోడ్కి వచ్చాము. దెన్ అలా నెక్లెస్ రోడ్లో ఎంజాయ్ చేస్తూ దెన్ 3:30కి హోటల్ నయాబ్కి వెళ్ళామన్నమాట. మార్నింగ్ పూట నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి అక్కడ, చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇట్స్ ఫేమస్ ఇన్ హైదరాబాద్. హోటల్ నయాబ్కి వెళ్ళాము, బాగున్నాయి, టేస్ట్ అంతా బాగుందనమాట. వీ హ్యాడ్ ఇట్. అండ్ మేము బెహజా ఫ్రై, మటన్ కీమా అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసామన్నమాట.
అన్నీ బాగున్నాయి. అండ్ రోటీ కూడా బటర్ నాన్ చెప్పాము, అది కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, టాప్ నచ్చుకుంది. ఎప్పుడో దిస్ ఈస్ ద సెకండ్ టైం విచ్ వీఆర్ ఈటింగ్ అండ్ ఈవెన్ ఎవ్రీ టైం బాగానే ఉంటుంది. సో ఇప్పుడు టైం 5:28 అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే మచస్. గుడ్ నైట్.